మీకు అణువణువు ఇష్టం. ఎన్టీఆర్ అంటే అసలు అభిమానం. చిన్నప్పటి నుంచి చూసిన ఒక వ్యక్తి. కానీ ఆ ఒక్క పీరియడ్‌లో ఎందుకు మీరు ఆయనతో లేరు అనేది ఒక క్వెషన్ వస్తుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా వెనక్కి ఆలోచించారా? ఏమనిపిస్తుంది మీకు ఆ థాట్ వచ్చినప్పుడు? యా దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ మై మిస్టేక్. అంటే అలాంటిది అవ్వకూడదు, కానీ జరిగింది. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవు, బట్ ఇట్ స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ గిల్టీ. అంటే నా చేతుల్లో లేకపోయినా, నేను పార్టీలో ఏమి కాకపోయినా, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నట్టు నిర్ణయంలో నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేను. కానీ ఆ టైంలో ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తుంటే నేను చాలా బాగుండేదేమో ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్ మనం ఆపలేం. సో నన్ను అంతమంది ఎమ్మెల్యేలు నాకు అర్థమయ్యేలాగా చెప్పి మన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడుతున్నాం అని చెప్పిన తర్వాత నేను అప్పుడు చంద్రబాబు గారి వైపు రావడం జరిగింది అనమాట. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఐ షుడెంట్ డూ దట్. ఇప్పుడు కూడా ఆయన అంటే మనతో లేరు, కానీ అస్సలు ఉండి ఉంటే డెఫినెట్గా ఆయనతో కలిసి మరిన్ని సినిమాలు చేసేవాళ్ళమేమో, మరింత ఆయన చేసినటువంటి ప్రతి మంచి పనిలోనూ పాల్గొనేవాళ్ళమేమో నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. అంటే హీ వాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. చాలా సపోర్ట్ ఉండేది నాకు ఇండస్ట్రీలో కూడా. ఆ టైంలో అంటే అప్పటిదాకా ఒక లెజెండ్ లాగా ఉన్నారు కదా ఆయన. బట్ ఆ పీరియడ్ ఏదైతే అధికారం నుంచి బయటికి రావచ్చు, ఆ పీరియడ్ మొత్తం తర్వాత ఆయన పైన చెప్పులేయడం, లేకపోతే ఆయన అవమానించడం, లేకపోతే ఆ తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ అందరికీ అట్లా నాటుకుపోయి ఉంటాయి. ఆ టైంలో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఏ ఎన్టీఆర్ బోర్డు పెట్టుకుని, ఎన్టీఆర్ పేరు పెట్టుకుని ఎమ్మెల్యేస్ అందరూ గెలిచారు. అదే ఎమ్మెల్యేస్ ఒక 1 month తర్వాత మళ్ళీ ఆయన మీదే వాళ్ళ చెప్పులేసి అగౌరవపరిచినందుకు ఎన్టీఆర్ చాలా కృంగిపోయారు ఆ టైంలో. అండ్ పదవి లేనప్పుడు, పదవిలో లేకపోవడం అనేది కాదు, కానీ పదవి నుంచి తీసేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఎన్టీఆర్ అది యాక్సెప్ట్ చేయరు. హీఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యాన్. మళ్ళీ ఆయన తిరిగి రాయడం కోసమే ఆయన మళ్ళీ సీఎం అయ్యారు. ఆ భాగంలోనే మేమందరం కూడా ఆయనతో వచ్చాం. ఆ తర్వాత మీరు కంటిన్యూ అయ్యారు, రాజ్యసభకి వెళ్ళారు, తర్వాత రాంపూర్ వెళ్ళారు. ఎందుకని మీరు కంప్లీట్గా ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు ఆ టైంలో? ఇక్కడ నేను చిత్తశుద్ధితోటి నేను చంద్రబాబు గారికి నేను వర్క్ చేశాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను రాష్ట్రాన్నే వదిలి వెళ్ళిపోయాను నేను. దట్ వాజ్ ఐ స్టిల్ మిస్ మై పీపుల్, తెలుగు పీపుల్. ఐ స్టిల్ మిస్ మై స్టేట్. కానీ ఇప్పుడు ఎలా రావాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. సో లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ మేబీ నేను మళ్ళీ తెలుగు ప్రజలకి సేవ చేసేదానికి బీజేపీలో నా సీనియర్ లీడర్స్ ఏమైనా నన్ను ఇటువైపుకి పంపిస్తే డెఫినెట్లీ ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ మీరు రాంపూర్ వీటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సభల్లో వాటిలో మిమ్మల్ని చూస్తే మీరు ఆ వైట్ కుర్తాలో ఎక్కడ రాజమండ్రి అమ్మాయిని అనిపించరు, వాళ్ళలో ఒకళ్ళనే కనిపించారు ఆ ర్యాలీస్లో వీటిలో. ఇక్కడ ఆవిడ పైగా మీ హిందీ కూడా మీరు అంత ఈజీగా ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? అంటే సినిమాలు చేయడం కూడా ఒక రీజన్ ఏమో మేబీ మీకు అదంతా అంత ఫ్లూయెంట్గా రావడం. అంటే ఎలా కన్విన్స్ చేయగలిగారు అనేది క్వశ్చన్ వాళ్ళని. అంటే ది థింగ్ ఈజ్ లైక్ యాక్చువల్గా రాయడం అనేది చదవడం వచ్చు నాకు ఫస్ట్ నుంచి. ఓకే. యా బట్ అంటే స్పీచ్గా నేను ఫిల్మ్స్లో నుంచే ఫ్లూయెన్సీ నాకు వచ్చింది. కానీ ఉత్తరప్రదేశ్ హిందీ వెరీ డిఫరెంట్. హిందీ అంటే బాంబే డిఫరెంట్, హిందీ ఉత్తరప్రదేశ్ డిఫరెంట్. ఇది ఫుల్గా స్వచ్ఛమైన హిందీ. అవును, పైగా అందులోనే 4-5 యాసలు ఉన్నాయి. అవును. సో అది థ్యాంక్స్ టు గాడ్, ఐ డోంట్ నో హౌ ఐ ఇంప్రూవ్డ్ ఇట్. I think films films has given me so much of knowledge హిందీకి. బట్ నేను కూడా కొంత ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకున్నాను ఆ స్టైల్ అది. అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఆల్సో హౌ ఐ లుక్ అండ్ హౌ ఐ స్పీక్. జనరలీ ఇటు నుంచి వచ్చే వాళ్ళని ఎలా అయినా కొంతవరకు పరాయి వ్యక్తిగానే చూస్తారు,
ఖచ్చితంగా హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఒక లీడర్ గా యాక్సెప్ట్ చేయడం అనేది కొంత తక్కువ. కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళుగా ఉండేవారు. అమర్ సింగ్ గారు అండ్ ములాయం సింగ్ యాదవ్ అండ్ అఖిలేష్ యాదవ్ సీఎంగా కూడా వర్క్ చేశారు ఆయన లాస్ట్ ఇయర్. ఈసారి లేరు కానీ. సో మీకు ఎట్లా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ తోటి? అవునా? బీజేపీ ఉంటుంది అక్కడ, యోగి మహారాజే ఉంటారు అక్కడ. ఎందుకు? ఐ థాట్ మీకు కొంత పర్సనల్ అభిమానం ఉంటుందేమో అనుకున్నాను. నో, అంటే ఐ ఐ రెస్పెక్ట్ ములాయం సింగ్ జీ. అమర్ సింగ్ గారు వల్ల మీట్ అవ్వడం కుదిరింది నాకు, దాని పార్టీలో చేర్పించారు. బట్ అఖిలేష్ ఏం అంటే మనిషిగా పైకి కనపడిన హీఈస్ నాట్ ఏ గుడ్ మ్యాన్ అట్ ఆల్. బికాజ్ ఆయన తండ్రిని, ఆయన పదవిని ఆయన లాక్కుని తండ్రిని ఇంట్లో కూర్చోబెట్టి ఈయన పార్టీకి ప్రెసిడెంట్ అయ్యి ఆజం ఖాన్ని వలన నన్ను టార్చర్ చేయించి ఆజం విష్ కి అగెనిస్ట్గా నేను గెలిచినందుకు నన్ను పార్టీలోంచి తీయడం అనేది, అంటే ఒక గెలిచిన క్యాండిడేట్ని ఆజం విష్ అగెనిస్ట్ ఆజమ్స్ విష్, యు వన్, నువ్వు గెలిచినందుకు ఆజం పనిష్మెంట్ ఏంటంటే నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోవాలి. సో అంటే నేను ఎక్కడా చూడలేదు ఈ రీతి. మేబీ ఐఎమ్ హిందూ కాబట్టి ఆ డిఫరెన్స్ అఖిలేష్కి కావాల్సి వచ్చింది. బికాజ్ పార్టీని నడిపించడానికి ఒక సముదాయం కావాలి కాబట్టి. సో దే హ్యావ్ మేడ్ మీ టు సఫర్ అండ్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ద పార్టీ. అంటే వాళ్ళు నన్ను తీసేశారు కూడా పార్టీ నుంచి. వెళ్ళిపోవడం వేరు, తీయడం వేరు. అదేంటో విధియో లేకపోతే కోఇన్సిడెన్స్ తెలియదు కానీ మీ లైఫ్లో మీరు అట్లాంటి 2 ఇన్సిడెంట్స్ చూడాల్సి వచ్చింది, ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ప్రెస్ కూడా మీ వాళ్ళందరూ కూడా రాసేవారు, అయ్యో జయప్రద ఎక్కడుంది ఇప్పుడు, ఏ పార్టీలో ఉంది. సో ఇట్స్ ఏ క్వశ్చన్ అండ్ క్విజ్. సో ఫైనలీ ఐ మేడ్ ఇట్ విత్ the blessings of Modi ji and Amit Shah ji. So I got a chance to work for BJP. Yeah. So తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేద్దాం అనుకుంటున్నారా బీజేపీ నుంచి? అంటే అదే, అంటే the high commands, they whatever they give the orders. So it రమ్మంటే definitely I will be so happy to work both the places.